హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక స్పెషల్ రెసిపీ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అదేంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్. ఇది అందరికీ తెలిసిన ఆయిలేనండి. కాకపోతే ఇది పనిచేస్తుందా లేదా అని నేను ట్రై చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ లాక్డౌన్లో ట్రై చేసిన కొన్ని బ్యూటీ టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇదైతే 99% అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్. సో అందుకోసం మీకు ఈ రెసిపీని ప్రజెంట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ ఉల్లిపాయతో తయారు చేసే కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు అనమాట. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? అలాగే వాటితో పాటుగా అందులో ఉన్న కొన్ని యూజెస్ కూడా చెప్తూ ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. కానీ ఒక షరతు ఏంటంటే ఖచ్చితంగా 3 నెలలు అయితే వాడి తీరాలి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ముందుగా మనం 2 పెద్ద టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నిండుగా నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మెంతుల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఇది మన స్కాల్ప్ని చాలా క్లీన్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ని తగ్గిస్తుంది. అలాగే మనం మెంతులు పేస్ట్ చేసి రాసుకున్న తర్వాత మన హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది. ఇలా 2 గంటలు నానిన ఈ మెంతుల్ని మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మెంతుల మిశ్రమంలో 2 పెద్ద ఉల్లిపాయలు కడిగి శుభ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలో మనకి సల్ఫర్ ఉంటుందండి. ఈ సల్ఫరు మన హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ పెరగడానికి అంటే రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఆపుతుంది అనమాట. దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి. మీరు ఇంకా కావాలనుకుంటే గూగుల్లో చెక్ చేయండి. నేను జస్ట్ పైన మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు అందులో గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అంటే ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయల వల్ల చాలా యూజ్ ఉంటాయండి. నార్త్ ఇండియాలో అయితే వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వాడతారనమాట. వెల్లుల్లిపాయలు ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ అండి. సో బ్యాక్టీరియా అసలు పెరగకుండా చేస్తాయన్నమాట. అలాగే ఇందులో సెలీనియం అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అదేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మన పొల్యూషన్ నుండి కూడా హెయిర్ని చాలా బాగా క్లీన్ చేస్తుంది. అంటే స్కాల్ప్, హెయిర్ ఇవన్నీ మనం వాష్ చేసుకున్నప్పుడు చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. సో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ముదిరిన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అందరికీ తెలిసిందే కదా, ఇది కూడా హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. అలాగే మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం నీళ్లు పోయకుండా మనం చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ నూనె కాచుకోవడానికి మందంగా ఉన్న కడాయిని తీసుకోవాలి. థిక్గా మందంగా ఉండే కడాయిని ఎంచుకోవాలి. అప్పుడే మనం తీసుకున్న ఈ పదార్థాలన్నీ మాడిపోకుండా ఉంటాయి. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ లైవ్గా ఉంటాయి. అంటే న్యూట్రియంట్స్ అన్నీ ఆవిరైపోకుండా ఉంటాయి అన్నమాట. మందంగా ఉన్న కడాయి మాత్రమే ఎంచుకోండి. ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు. అల్యూమినియం, స్టీల్ కానీ, నాన్ స్టిక్ కానీ, అలాగే ఐరన్ కానీ, కాస్ట్ ఐరన్ ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక 1/2 లీటర్ వరకు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో ఉన్న పతంజలి తీసుకున్నానండి. ఏదైనా మీకు నచ్చిన ఏ కొబ్బరి నూనె అయినా, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మనం పల్లెల్లో కొబ్బరికాయలు నూనె ఆడించుకుంటాం కదా, అదైతే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఒక 1/2 కేజీ కొబ్బరి నూనెని తీసుకోవాలి ఆ కడాయిలోకి. ఇది చలికాలం కాబట్టి ఇలా గడ్డ కట్టిందనమాట. యాక్చువల్గా ఈ బాటిల్లో అయితే 200 ml ఉంటుంది. నేను ఇంకొక 50 ml యాడ్ చేశాను. ఈ కొబ్బరి నూనెలో బోల్డ్ అన్ని గుణాలు ఉంటాయి, అది మన అందరికీ తెలుసు కదా. యాక్చువల్గా ఇందులో ఉండే కెమికల్ స్ట్రక్చరే ఈ నూనె మన లోపలికంట అంటే హెయిర్ ఫాలికల్స్ లోపలి వరకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ కొబ్బరి నూనె స్ట్రక్చరు. సో కొబ్బరి నూనె యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, అలాగే యాంటీ బ్యాక్టీరియల్. అలాగే ఇది మన స్కాల్ప్ని అలాగే హెయిర్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. మన తరతరాలుగా మనం వాడుతున్న కొబ్బరి నూనె కాబట్టి ఇది మన స్కాల్ప్ని అలాగే హెయిర్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇది డాండ్రఫ్ రాకుండా కూడా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ కొబ్బరి నూనె మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా 1/2 లీటర్ వేసుకోండి. అలాగే దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 1/2 లీటర్ ఆవాల నూనె అని దొరుకుతుందండి. మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కువగా ఒడిస్సా వాళ్ళు అలాగే నార్త్ ఇండియాలో ఆవాల నూనె ఎక్కువగా వాడతారు. వాళ్ళు కూరల్లో కూడా వాడతారనమాట. ఆవాల నూనెలో బోల్డ్ అన్ని విశేషమైన గుణాలు ఉంటాయి. యాక్చువల్గా మనకి తెలీదు. అప్పుడప్పుడు ఇలా మనం తెలుసుకొని ఆవాల నూనె వాడుతూ ఉంటే మనకి చాలా చాలా మంచిదండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హెయిర్ని స్ట్రాంగ్గా, థిక్గా, స్మూత్గా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి హెల్ప్ చేస్తాయి. దాంట్లో ఇంకా
అంతేకాకుండా ఈ ఆవాల నూనెలో విటమిన్స్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది, కే ఉంటుంది. ఇంకా ఇందులో మినరల్స్ అయితే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇలా బోల్డ్ అన్ని విశేషమైన గుణాలున్న ఈ ఆవాల నూనెని మీరు తప్పకుండా వాడడం అలవాటు చేసుకోండి. అంటే అప్పుడప్పుడు మనం కూరలు వాడుకోవచ్చు అనమాట. ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్ ఆవాల నూనెతో చేసుకుంటారు నార్త్ ఇండియాలో. ఒకవేళ మీకు ఈ నూనె దొరకకపోతే ఓన్లీ కొబ్బరి నూనెతో కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా వేసేయాలి. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 45 నిమిషాల వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఎక్కువ బబుల్స్ వస్తూ ఉంటే మనం హై ఫ్లేమ్లో పెట్టేసినట్టు అర్థం అనమాట. అలా ఉన్నప్పుడు బాగా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లో మాత్రమే 45 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మనం మరిగించేటప్పుడు ఎప్పుడు ఈ లోపల వేసిన పదార్థాలు మాడిపోకూడదు. మాడిపోతే మనం తయారు చేసుకున్న నూనె అంతా వేస్ట్ అయిపోతుంది, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో అందుకోసమని మనం లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఇలా కలర్ మారకుండా ఉండేలాగా, అందుకని లో ఫ్లేమ్లోనే మనం 45 నిమిషాల వరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇది కొంచెం కలర్ మారినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కాటన్ బట్ట తీసుకొని ఆయిల్ మొత్తం వడకట్టాలి. చూసారు కదా, మంచి కలర్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. నాకైతే ఈ మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చిందండి. మీరు కావాలనుకుంటే వేరే ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే ఈ నూనె ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు మనం వడగట్టుగా మిగిలిన ఈ మిశ్రమం ఉంది కదా, ఈ పిప్పిలో కొంచెం పెరుగు వేసేసి మనం తలకి పట్టించుకొని ఒక గంట సేపు అలా హెయిర్ ప్యాక్ లాగా ఉంచుకొని వాష్ చేసేసుకోవచ్చు. అది కూడా పడేయకుండా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఈ నూనెలో ఉన్న అన్ని న్యూట్రియంట్స్ కూడా మనకి ఈ ప్యాక్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ నూనెని మనం చక్కగా చల్లారబెట్టుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకుంటే 1 year వరకు బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా మనం మన హెయిర్కి ఇంకా మంచిగా చేయడానికి కోసం అందులో 2 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అని అవి వేసుకోవాలన్నమాట. ఇది ఆప్షనల్. ఇవి ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతాయండి. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అని చాలా తక్కువ రేటు ఉంటాయి. ఇవి మనందరికీ తెలుసు కదా, విటమిన్ ఈ మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందని. సో మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా అందులో 2 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి. ఒకవేళ దొరకకపోతే డైరెక్ట్గా ఇలాగే వాడుకోవచ్చు. నూనెని మరిగించినప్పుడు ఉల్లిపాయలో ఉన్న పోషక విలువలన్నీ మనకి నూనెలోకి దిగుతాయన్నమాట. ఇప్పుడు మనం నూనె రెడీ అయిపోయింది. మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. మన జుట్టుకి తగినంత నూనె తీసుకొని ఒక 15 నిమిషాలు చక్కగా మొత్తం మాడుకి పట్టించి మసాజ్ చేసుకోవాలి. అంటే వేళ్ళతో లోపలికి పెనిట్రేట్ అయ్యేంత వరకు మనం చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు కంపల్సరీ చేయాలి. కనీసం 2 గంటలైనా ఈ తల మీద మనం నూనె ఉండేలాగా చూసుకోవాలి. మీకు ఒకవేళ పని ఉంటే 2 గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయచ్చు. లేదంటే కుంకుడుకాయలు శ్రీకాయలతో తలస్నానం చేస్తే మరీ మంచిది. లేదంటే రాత్రి చక్కగా మాలిష్ చేసుకొని పెట్టుకొని రాత్రి అంతా ఉంచుకొని నెక్స్ట్ డే కూడా మీరు తలస్నానం చేయొచ్చు. ఇలా మీరు కంటిన్యూస్గా వారానికి 3 సార్లు ఖచ్చితంగా 3 నెలల పాటు చేసినట్లయితే హెయిర్ ఫాల్ అయితే మ్యాజిక్గా తగ్గుతుందండి. నాకైతే సర్ప్రైజ్ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. ఈ నూనెని నేను చక్కగా రెడీ చేసుకొని అయిపోగానే మళ్ళీ వాడుకుంటున్నాను. ఇలా మేము 1/2 లీటరే కదా తయారు చేసాము. ఇదైతే నాకు చాలా ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. నేను మా ఇంట్లో అందరికీ కూడా వాడిస్తున్నాను. ఈ రెసిపీ మీకోసమే ప్రజెంట్ చేస్తున్నాను. ఎన్నో రకాల బ్యూటీ టిప్స్ ఉన్నా నేను కొన్ని ట్రై చేసి నాకు నచ్చినవి మాత్రమే మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.